నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. మేడం, కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనం అవుతుంది. వాళ్ళు ఆ పార్టీని స్టార్ట్ చేసిన ఒక 4 రోజుల్లోనే 15 మిలియన్ల పైగా ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్లో. బీజేపీ, కాంగ్రెస్ రెండు వెటరన్ పార్టీస్ని దాటుకొని అయితే ఒక వైల్డ్ ఫైర్ లాగా వాళ్ళకి ఫాలోయింగ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ అవుతోంది. ఎందుకని అంటే ఇప్పుడు జెన్జీ ఎందుకు ఇంతలా అట్రాక్ట్ అయ్యారు ఆ పార్టీకి? ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరైనా సరే ఇవాళ యూత్ని ఉద్దేశించి ఒక వ్యతిరేక భావంతో మాట్లాడితే, వాళ్ళని కించపరిచినట్లుగా కానీ లేదు వాళ్ళని మీతో మాకేంటి అన్నట్లుగా కానీ ఏ రకంగా వాళ్ళని నెగిటివ్గా మాట్లాడితే కనుక సహించేలాగా లేరు. మన ఇళ్లలోనే చూడండి, ఒకప్పుడు మా జనరేషను లేదంటే నెక్స్ట్ మీ జనరేషను మధ్యలో ఇంకేమన్నా 1-2 జనరేషన్స్ ఉన్నప్పటికీ కూడా అంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే 10 ఏళ్ళకి ఒక జనరేషన్ అనుకుంటాం. మార్పులు ఎక్కువ వస్తాయి. మామూలుగా జనరేషన్ అంటే 22 ఏళ్ళు 23 ఏళ్ళు వేయాలి తరం అంటే. కానీ జనరల్గా ఏంటి అంటే సమాజంలో వచ్చే మార్పులను లెక్క వేయాలి అంటే ప్రతి 10 సంవత్సరాలకి మనస్తత్వాలు మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం 10 సంవత్సరాలు కూడా తీసుకోవట్లా, చాలా ఫాస్ట్గా చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఏది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏఐ కావచ్చు, ఏవైనా కానీ చాలా ఫాస్ట్గా ఉన్నది. అంటే గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ గ్యాప్ ఎక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో అసలు యువత ఏం ఆలోచిస్తుంది, అసలు యువతకి ఏం కావాలి, యువత స్పందన ఎలా ఉంటుంది, ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది ఒడిసి పట్టడం ఇవాళ రాజకీయ నాయకులకు చేత కావట్లే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇప్పుడు మీరు వెటరన్ పార్టీలు 2 అన్నారు, బీజేపీ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు. యువతని అసలు యువత మనసులో ఏముంది అనేది వీళ్ళిద్దరూ పెద్దగా సీరియస్గా తీసుకోవాలనుకోవట్లా. ఎంతసేపు బీజేపీ ఏం చేసిందంటే మతం పేరు చెప్పి వాళ్ళని కూడగట్టాలని చూసింది. అది ఎక్కువ కాలం పనిచేయదు. అది మతం మత్తుమందే కావచ్చు, కార్ల్ మార్క్స్ అన్నట్లు. అయినప్పటికీ కూడా ఇవాళ ఉన్న ఈ స్పీడ్ యుగంలో ఎక్కువ రోజులు ఒకే భావనతో కట్టి పెట్టడం అవ్వదు. అలాగే అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమో అసలు ఏం చెప్పి వీళ్ళని ఒక తాటి మీదకి తీసుకురావాలి అనే దాని విషయంలో వాళ్ళకి అసలు వాళ్ళు అసలు ఆ ప్రయత్నమే చేయట్లా. మొన్న మధ్య ఎలక్షన్స్కి ముందు రాహుల్ గాంధీ 2 యాత్రలు చేశారు. భారత్ జోడో యాత్ర ఒకటి, న్యాయ యాత్ర ఒకటి, 2 యాత్రలు చేశారు. ఆ 2 యాత్రల్లో ఎంతో కొంత కదపగలిగాడు దేశం మొత్తాన్ని. కానీ దాన్ని ఓటు రూపంలోకి మార్చుకోలేకపోయాడు. వాళ్ళందరూ ఆయన నడుస్తుంటే ఆయనతో పాటు వచ్చారు, నడిచారు, ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళని కన్సాలిడేట్ చేయలేకపోయాడు. ఓటుగా కానీ మానసికంగా కానీ వాళ్ళని కూడగట్టలేకపోయాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు ఒక పెద్ద వ్యాక్యూమ్ ఉంది ఈ దేశంలో. ఇప్పుడు బీజేపీ ఏం ఆలోచిస్తుంది, అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలి, ప్రతిపక్ష ముక్త భారతదేశం చేయాలని చూస్తుంది. అలా చేస్తున్న సందర్భంలో నిజంగా చాలా వరకు ఇప్పుడు 20 రాష్ట్రాలకు పైన బీజేపీ కిందకి వెళ్ళిపోయినాయి ఇవాళ. అంటే దాదాపు 85% దేశం వాళ్ళ కిందకి వెళ్ళిపోయింది. ఇంకపోతే 15% కాంగ్రెస్ కింద ఉంది. అంటే ఇది చాలా వేరియేషన్, చాలా పెద్ద వేరియేషన్. ఈ పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీయో లేదంటే ఒక భావజాలమో ఈ దేశానికి కావాల్సిన పరిస్థితిలో ఉంది. అయితే ఉన్న సమయంలో అనుకోకుండా ఇది అసలు ఎవరో కావాలని చేసింది కాదు, ఎవరో ఒక ప్రణాళికతో చేసింది కూడా కాదు. ఆయన సూర్యకాంత్ అన్న జడ్జి మాట్లాడిన మాటలకి ఒక ప్రతిస్పందనగా అభిజిత్ అనే ఒక 30 ఏళ్ల కుర్రాడు విదేశాల్లో చదువుకుంటున్నాడు. అతనికి ఇంకా ఉద్యోగం కూడా లేదు. అతను అనుకోకుండా ఈ న్యూస్ చూశాడు. సూర్యకాంత్ మాట్లాడింది. ఏం మాట్లాడాడు సూర్యకాంత్ అంటే, ఇవాళ కొంతమంది నిరుద్యోగులైన బొద్దింకలు లాంటి వాళ్ళు ఏం చేయాలో తోచక, పని పాట లేక వాళ్ళు
ఈ ఆర్టీఐలని అంటే ఇన్ఫర్మేషను సమాచార హక్కు చట్టం అని అవని ఇవని కోర్టులకి పని చెప్తున్నాయి, కోర్టుల సమయం వృధా చేస్తున్నాయి, ఇవన్నీ పనిలేని వాళ్ళు చేసే పనులు అన్నట్లుగా ఆయన విమర్శించాడు. అది చూసిన ధర్మిల అతను ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ పెట్టేసరికి దాన్ని లైక్ చేస్తూ విపరీతంగా ఒక రకంగా ఆయనతోటి ఏదైనా సంభాషించాలని కానీ, ప్రతిస్పందనగా ఆయనతోటి సంభాషించాలని కానీ, అసలు ఆయన కనెక్ట్ అవ్వాలని కానీ చూస్తే ఆయన హ్యాండిల్ క్రాష్ అయింది. అంటే అంతమంది ఒకేసారి ఆయన సైట్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. ఇక ఆయనకి అర్థమై ఏం చేశారంటే ఇంకా కొంతమంది ఆయన లాంటి భావజాలం, అంటే అలాంటి ఉద్దేశం, భావజాలం అని కూడా అనకూడదు, వీళ్ళకి ఒక ప్రత్యేకమైన భావజాలం ఏమీ లేదు, జస్ట్ ఒక ఉద్దేశం వచ్చింది, ఒక అభిప్రాయం. ఒక 4-5 కలిశారు. ఈ 4-5 కలిసి వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు ఏమన్నారు అంటే, మేము మా పార్టీ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాము, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి పెడుతున్నాము. దీని లక్ష్యాలు ఏంటి అంటే, వాళ్ళకి ఇమ్మీడియట్గా తట్టింది ఏంటి అంటే, ఎంత ఇన్స్టెంట్ చూడండి అసలు, ఏదో ఇన్స్టెంట్ జస్టిస్ లాగా, ఇన్స్టెంట్ కాఫీ లాగా, మా పార్టీ అధికారంలోకి వస్తే కనుక మేము సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని రాజ్యసభ మెంబర్ని చెయ్యము అని చెప్పి మాట్లాడారు. అసలు ఎంత ఇన్స్టంట్గా అంటే న్యాయవాదుల మీద, సుప్రీంకోర్టు న్యాయవాదుల మీద, ఎంత జడ్జిల మీద ఎంత కోపం వచ్చిందో చూడండి. అతను అన్న మాటలకి యువత ఎంత రగిలిపోయారో అది చాలా చాలా నచ్చింది. సరే, అదైపోయిన తర్వాత మా పార్టీకి కొన్ని లక్ష్యాలు కూడా ఉన్నాయి అని చెప్పి మొదలెట్టారు. ఆ లక్ష్యాలు ఏంటి? సామ్యవాద, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ. అవును. అయితే వీళ్ళు మా పార్టీలో చేరాలనుకున్న వాళ్ళకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే, సోమరిపోతులు అయి ఉండాలి, లేజీగా ఉండాలి. మా గుర్తు సోమరిపోతుల చేతిలో సెల్ ఫోన్ ఉండాలి అని చెప్పి, అంటే మా పార్టీ గుర్తింపు ఏంటి అంటే, ఒక సోమరిపోతు చేతిలో సెల్ ఫోన్, అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి. అన్ఎంప్లాయ్మెంట్కే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నిరుద్యోగం అనేది వాళ్ళ సమస్య అనుకోకుండా, ప్రభుత్వం వల్ల వచ్చిన సమస్య అనుకోకుండా సోమరిపోతుల సమస్యగా మాట్లాడుతున్నారు ఎవరు పడితే వాళ్ళు. అందుకోసం ఏం చెప్పారంటే, నిరుద్యోగులందరూ సోమరిపోతులందరూ నిరుద్యోగులు. వాళ్ళు నిరుద్యోగులు మరి ఏం పని చేస్తారు? సెల్ ఫోన్ చూస్తా కూర్చుంటారు. అవును. ఇప్పుడు ఎవరైతే ఉద్యోగం లేక, తోచక, ఏం చేయాలో అర్థం కాక, దిశానిర్దేశం లేక సెల్ ఫోన్ చూస్తా కూర్చుంటారో వాళ్ళందరూ అట్రాక్ట్ అవుతారు కదా దీనికి. ఇప్పుడు యూత్ ఎంత అట్రాక్ట్ అవుతారంటే ఈ పార్టీకి, రిలేట్ చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. ఇప్పుడు ఒక మంచి సినిమా చూస్తే ఆ సినిమాలో హీరోకి రిలేట్ చేసుకుంటారు చాలా మంది హీరోని. అలా చేసుకుంటేనే ఆ సినిమా హిట్ అయినట్టు. ఇప్పుడు ఒక విలన్ చూసారనుకోండి, ఆ విలన్ నిజంగా వీళ్ళ ముందే ఉన్నట్లుగా ఫీల్ అవుతుంటారు ప్రేక్షకులు. అలా అనుకుంటేనే. ఒకసారి ఎప్పుడో ఒక విలన్ రోడ్డు మీద ఎక్కడో కనిపిస్తే తిట్టిందంట ఆవిడెవరో. తిడితే ఎవరో సత్యనారాయణని తిడితే, అబ్బా నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటి ఆవిడ తిట్టిందంటే, అసలు నన్ను ఎంత చూడకపోతే, నా నటనని ఎంత గమనించకపోతే నన్ను తిడుతుంది అంటే ఆ వేషం పండింది ఆ సినిమాలో. అంటే ప్రేక్షకులు ఎంతగా వాళ్ళని లీనమైపోతారు అనే దాన్ని బట్టి దాన్ని ఇష్టపడతారు అనేది అర్థమైపోతుంది. అయితే అలాగే ఇప్పుడు ఈ పార్టీకి కూడా ఒక రకంగా పాలకుల యొక్క చేతగానితనం నిరుద్యోగం. అయితే దాన్ని అలా అనుకోక, నిరుద్యోగం వాళ్ళ సమస్య అని అనుకోక, ఆయన ఈ పని లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, బొద్దింకల్లాగా అని మాట్లాడేసరికి, కాక్రోచెస్ అని మాట్లాడేసరికి వీళ్ళందరూ ఏంటి అంటే ఈ దారికి వచ్చేసారు. ఏది ఈ అభిప్రాయంలోకి వచ్చేసి మనకు ఒక షెల్టరు.
మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఒకళ్ళు వచ్చారు అని అనుకుంటారు వీళ్ళందరూ. ఇప్పుడు ఈ నిరుద్యోగులకి ఎన్ని వైపుల నుంచి సమస్యలు ఉంటాయండి. ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు, నేను చదివించాము, నీకు ఉద్యోగం రాలేదు, మేము ఎన్ని ఆశలు పెట్టుకున్నాము, మేము రిటైర్ అయిపోదాము, నీకు ఉద్యోగం వచ్చి నువ్వు సెటిల్ అవ్వడం అంటే ఉద్యోగం రావటం అని అనుకుంటారు కదా చాలా మంది. నీకు ఒక ఉద్యోగం వస్తే నీకు పెళ్లి చేద్దామని, మేము సెటిల్ అయిపోదామని. ఇప్పుడు పెళ్లి సంబంధాల విషయం వచ్చింది అనుకోండి, అబ్బాయి ఏం చేస్తాడు, అమ్మాయి ఉద్యోగం చేస్తుందా లేదా అని ఎవరు అడగరు, కానీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడా లేదా, ఎంత ఉద్యోగం చేస్తాడు, ప్యాకేజీ ఎంత, ఇవన్నీ మాట్లాడతారు కదా. అందుకోసం ఏంటి అంటే ఇవాళ మగపిల్లలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటి అంటే ఉద్యోగం లేకపోవటం. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే ఇది ఒక ఆశాజ్యోతిలాగా అనిపిస్తుంది. అవును, మానసిక బంధం ఏర్పడుతుంది. అవును, ఇదే ఏదైనా మనుషుల్ని కూడగట్టగలిగేది, ఈ మానసిక బంధం. గతంలో వచ్చిన ఉద్యమాలు అన్నా హజారే కానీ, లేదంటే గతంలో ఎప్పుడో జయప్రకాష్ నారాయణ గారు 70s లో, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ఆదర్శ భావాలతో ప్రజల్ని అట్రాక్ట్ చేశారు, గాంధీజీ గారు కానీ. కానీ ఇక్కడ చూస్తే ఈయన ఇప్పుడు జనరేషన్కి రిలేట్ అయ్యేలాగా లేజినెస్ ఉండాలి, క్రోనికల్లీ ఆన్లైన్లో గడపాలని చెప్పాడు. ఇంకా ఇప్పుడు జనరేషన్కి రిలేట్ అయ్యాడు చాలా. అంటే ఒక పారాడైమ్ షిఫ్ట్, అంటే ప్రజలు దేన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు అనే దాంట్లో. దీని గురించి ఏమంటారు? కరెక్ట్గా ఇప్పుడు వీళ్ళకి ఒక రకంగా మనం మొన్న తమిళనాడు ఎలక్షన్స్ని రిలేట్ చేసుకుంటే, ఇప్పుడు ఎందుకు తమిళనాడులో యూత్ అంతా విజయ్కి ఓటేశారు అంటే, ఒక జనరేషన్ ఈరోజు ఉంది. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో, ఆ ఏజ్ గ్రూపు ఇవాళ పోనీ 35 కాకపోయినా 18 నుంచి 30 మధ్యలో ఒక జెన్జీ గ్రూప్ ఒకటి ఎమర్జ్ అయింది. ఆ జెన్జీ గ్రూప్కి స్టాలిన్ కానీ ఏఐఏడిఎంకే పార్టీ లీడర్లే నచ్చలేదు వాళ్ళకి. లీడర్లే కొత్తదనం కోరుకుంటున్నారు. ఆ కొత్తదనం కూడా ఎట్లా అంటే, ఇవాళ ఎంత అవునన్నా కాదన్నా దళితులు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఒక అస్తిత్వం తెలుస్తుంది, వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతున్నారు, దాన్ని ఆ అస్తిత్వాన్ని ఫీల్ అవుతున్నారు. ఆ అస్తిత్వాన్ని ఫీల్ అయినప్పుడు దళితుల అస్తిత్వానికి ఎవరు రూపకర్త, ఎవరు రూపశిల్పి అంటే గనక, దళిత్ అనగానే అంబేద్కర్ అనే ఒక ఐడియాలజీ, ఒక ఉద్దేశం సమాజంలో వచ్చేసింది. అది ఒక రకంగా అది రావటానికి కూడా జైభీమ్ సినిమా ఒక కారణం, ఒక మలుపు జైభీమ్ సినిమా. అయితే దాని ద్వారా అంబేద్కర్ అనే మాట వాళ్ళందరికీ ఒక రకంగా వాళ్ళ వాడల్లో అంబేద్కర్ బొమ్మలు ఉండటం, ఇవన్నీ కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు. వాళ్ళ నాన్న కూడా చూశాడు, కానీ వాళ్ళ నాన్న చదువుకోలే. ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఈ అంబేద్కర్ అనేది అర్థమైంది. మరి ఇదే సంగతి వేరే రాష్ట్రాల్లో కూడా అర్థం కావాలని మీకు డౌట్ రావచ్చు. కానీ సౌత్ వేరు, ఎంత చెప్పినా మళ్ళీ సౌత్లో తమిళనాడు వేరు. ఒక రకమైన చైతన్యవంతమైన సమాజం ఉంది తమిళనాడులో. వాళ్ళు అందిపుచ్చుకున్నారు, ఆ జెన్జీ తరం అందిపుచ్చుకుని విజయ్కి ఓట్లేశారు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఇవాళ దేశం మొత్తం మీద జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకేమాత్రం బీజేపీ నచ్చదు. అయిపోయింది, ఇంకా బీజేపీ దేవుడి పేరు చెప్పి వాళ్ళని కూడగట్టింది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక కొత్త భావన రావాలి, ఆ కొత్త రూపం కనిపించాలి వాళ్ళకి. అవును, ఆ కొత్త రూపం ఎలా ఉండాలి అంటే, ఒక ప్యాంటు షర్ట్ వేసుకొని ఒక యంగ్ ఫెలో, ఒక నిర్లక్ష్యమైన జుట్టుతోటి, చేతిలో ఫోన్ తోటి ఉండాలి. ఇది రియాలిటీ, సమాజంలో ఉన్న రియాలిటీ, ఇది రియాలిటీ. ఈ రియాలిటీలో మనం ఇంకా జై శ్రీరామ్ అన్నా లేకపోతే ఇంకొకటన్నా నడిచే కాలం కాదు ఇది. ఆ మార్పు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. పైగా మనకి ఓ పక్కన నేపాల్, మళ్ళీ ఓ పక్కన బంగ్లాదేశ్లో, ఇంకో పక్కన శ్రీలంక. ఈ మూడు మన దేశాన్ని ఆనుకుని ఉన్న దేశాలు. ఈ మూడు దేశాల్లో చాలా మార్పులు జరిగినాయి గత 5 ఏళ్లలో.
అవును 5 సంవత్సరాల్లోనే మార్పులు జరిగినాయి. అవును ఈ 5 సంవత్సరాల్లో జరిగిన మార్పులు ఒక రకంగా మన దేశం కొంచెం తక్కువ ప్రభావమే చూపించినాయి అనుకోవచ్చు ఈ 3 దేశాలే. అవును అసలు శ్రీలంక అయితే శ్రీలంకలో జరిగిన తర్వాతనే మనకు ఎలక్షన్స్ జరిగినాయి, అవును పెద్ద ప్రభావం పడలా. అవును అలాగే మనకు ఎలక్షన్స్ జరిగిన తర్వాతనే బంగ్లాదేశ్ను నేపాల్లోను 2 చోట్ల జరిగినాయి. అవును ఇప్పుడు ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే ఇవాళ 2013లో అన్నా హజారే ఉద్యమం ఈ దేశంలో ఎలా అయితే వచ్చిందో అవును ఆ వేళ అవినీతికి వ్యతిరేకంగా వచ్చింది. అవును ఇవాళ ఉపాధి లేదు అనే ఒక అన్ఎంప్లాయ్మెంట్ అనేది డ్రైవింగ్ ఫోర్స్ అయింది, డ్రైవింగ్ ఫోర్స్ అవుతుంది ఇప్పుడు. అవును దీనిని ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో, ఇవాళ యూనియన్స్ ఉంటాయి కదా, అవును ఎంప్లాయీస్ యూనియన్స్ అనేవి ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఏ ఎంప్లాయ్మెంట్లో ఉంటే ఆ ఎంప్లాయ్మెంట్ యూనియన్ పెట్టుకుంటారు. అసలు ఇవాళ పెట్టాల్సిన యూనియన్లు ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ యూనియన్స్ పెట్టాలి, వాళ్ళని కూడగట్టాలి. వాళ్ళని కూడగడితే ఇవాళ వాళ్ళందరూ కన్సాలిడేట్ అయితే ఒక చోటకి ప్రభుత్వాలు దిగిరాక తప్పదు. దానికి తోడు ఇవాళ ఇప్పుడు ఈ కాక్రోజ్ జనతా పార్టీ ఒకటి వచ్చింది. అసలు జనతా అంటేనే ప్రజలు అని అర్థం. పైగా ఇవాళ సమాజంలో భారతీయ జనతా పార్టీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. ఇప్పుడు దానికి ఆ బి తీసేసి సి వచ్చింది, సిబిపి, బీజేపీ బీజేపీ వచ్చింది. అతను ఒక్కొక్కసారి అండి అలా కుదురుతాయి, కోఇన్సిడెంటల్గా అవుతాయి. కావాలని చేస్తే కూడా ఇంత బాగా కుదరదు, అనుకోకుండా బాగా కుదిరింది. అందుకని చెప్పి ఇవాళ ఇది ఒక పాల పొంగులాగా వస్తుంది. దీనిని కాస్త 4 కాలాల పాటు ఉండేటట్లు ఒక నాయకత్వం వస్తే గనక మనం ఇంకొకరి పేరు కూడా మర్చిపోకూడదు ఈ టైంలో. ధృవరాటి అని ఉన్నారు. ఆయన ధృవరాటి మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో యూత్ని ఎంతో కొంత అట్రాక్ట్ చేసినాయి. కానీ వాళ్ళు ఒక లెన్స్ పెట్టుకుని ఉన్నారు యూత్ మొన్నటి దాకా. ఈ జై శ్రీరామ్ అనే లెన్స్ పెట్టుకున్నారు. బీజేపీ ఏదో చేసేస్తుంది మనకి అనే ఒక నమ్మకంలో ఉన్నారు. ఇప్పుడు ఆ కళలన్నీ కళలు అయిపోయినాయి, అంటే ఆ లెన్స్ పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ధృవరాటి మాటలు బాగా అర్థమవుతాయి. ఒక ధృవరాటియే కాదు, ఎవరైనా సరే ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కనెక్ట్ అవుతారు ఇవాళ. అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఇంత ఉధృతంగా మద్దతు రావటం, లేదంటే ఒక పెద్ద చర్చ జరగటం, ఇది ఒక టర్నింగ్ పాయింట్ అంటారా యూత్ మారటానికి? ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు నేను ఈ లెన్స్ పోతాయి అని చెప్పింది అదే రీజన్. అదే ఇప్పటిదాకా ఉన్న లెన్సెస్ తీసేస్తారు వాళ్ళు తీయకపోయినా అవి బూడి కింద పడిపోతాయి. వీళ్ళ ధాటికి ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ధాటికి అవి ఊడి పడిపోతాయి, కరిగిపోతాయి. ఆ కరిగిపోయినప్పుడు వీళ్ళు చూస్తారు. అందుకని ఈ ఒక యువతరంగం ఏదైతే ఉందో ఇవాళ ఒక తన స్పేస్ని తను లాక్కోగలుగుతుంది. ఇప్పటిదాకా అందరి చేతిలో వీళ్ళు ఓటు హక్కు 18 ఏళ్ళకి వచ్చినప్పటికీ కూడా ఎవరో కూడా స్వచ్ఛందంగా ఆలోచించి స్వతంత్రంగా ఓటేసిన వాళ్ళు లేరు. తల్లిదండ్రుల ప్రభావమో, లేకపోతే స్నేహితుల ప్రభావమో, సినిమా యాక్టర్ల ప్రభావమో, ఏదో ఒక ప్రభావంతో వీళ్ళు ఓట్లు వేశారు తప్పితే వాళ్ళ ఓటు అంత కన్సాలిడేట్ కాలేదు. ఇప్పుడు మట్టుకు కన్సాలిడేట్ అవుతుంది అనిపిస్తుంది. ఇవాళ యువ నాయకులకి మన దేశంలో కొరత ఉంది నన్ను అడిగితే. మీరు ఏ రాష్ట్రంలోనైనా లెక్కబెట్టి చూడండి యువ నాయకులు ఎంతమంది ఉన్నారు. 35-40 మధ్యలో యువ నాయకులు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ లేరని అనుకోవాలి. లేరు. ఇవాళ ఇప్పుడు విజయ్ కూడా 52 ఇయర్స్. పోనీ కనీసం 50 ఇయర్స్ లీడర్స్ ఎంతమంది ఉన్నారు? తక్కువ మంది ఉన్నారు. అందుకని ఏంటంటే ఇవాళ యూత్ అంటే 50 అనుకోవచ్చు, 40 నుంచి 50 అని అనుకోవచ్చు రాజకీయాల్లో అనుకుంటే ఆ వయసు రాజకీయ నాయకులు అవసరం ఉంది ఈరోజు. ఎందుకు మనం పదే విజయ్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇవాళ విజయ్ ఒక రకంగా ఒక మలుపు తిప్పాడు. విజయ్ వైపు చూస్తున్నారని మనం పదే మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు ఎన్టీఆర్ ఒక సినిమా యాక్టర్గా రాజకీయాల్లోకి వచ్చి రాణించాడు. ఇతను ఆయన ఏజ్ కంటే చిన్న ఏజ్లో వచ్చాడు.
అవును. ఏజ్ తక్కువ, సినిమాలు కూడా ఆయన చేసిన సినిమాలు చేయలే, అవును. అంత సినీ లైఫ్ లేదు ఈయనకి. కానీ ఈయన్ని కూడా బాగానే ఆదరించారు. అంటే ఒక మార్పును కోరుకునే పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. అందుకే ఇవాళ అంబేద్కర్ గురించి కానీ, రాజ్యాంగం గురించి కానీ, రాజ్యాంగం విఫలమవుతున్న విధానం గురించి కానీ, న్యాయ వ్యవస్థ చేయాల్సినంత చెయ్యట్లేదు అనే విషయం కానీ, రాజకీయ నాయకులకి ఇన్ని ఆస్తులు ఎలా వస్తున్నాయి అనే విషయం కానీ, ఇవన్నీ వాళ్ళ ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చెప్పగలిగింది ఎవరైతే చెప్పగలుగుతారో. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కూడా ఈ ఆస్తుల గురించి కూడా మాట్లాడారు. అవును. ప్రజానాయకుల యొక్క ఆస్తుల గురించి మాట్లాడతాము అని చెప్పి అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా ప్రముఖ పాత్ర పోషించబోతుంది. అంటే ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చే ముందు నడుచుకుంటా వచ్చినోడు, చెప్పులు కూడా లేకుండా వచ్చినవాడు, చెప్పులు సంపాదించి తర్వాత సైకిల్ సంపాదించి తర్వాత స్కూటర్ సంపాదించి తర్వాత కోట్లు కూడబెడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరి గురించి మాట్లాడతారు. ఇది ఒక రకంగా పైకి కనిపించని విప్లవం ఒకటి రావటానికి అవకాశం ఉంటుంది అని మనం ఒక పాజిటివ్ మైండ్ తోటి ఆలోచిద్దాం. ఇవాళ ఇలాంటి ఉద్దేశాలతో, భావజాలం అనలేం కానీ ఇలాంటి ఉద్దేశాలతో వచ్చి ఆ ఉద్దేశాల ప్రకారంగా యూత్ని అట్రాక్ట్ చేయగలిగితే గనక, యూత్ మనసుల్లోకి వెళితే గనక ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అంటే విజయం సాధిస్తుందా, ఇది పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా రూపొందుతుందా, ఇవన్నీ ఎలా ఉన్నా కానీ చైతన్యం ఒక భావ విప్లవం అయితే వస్తుంది. ఇప్పుడు ఆలోచించిన వాడు ఒక ఆల్టర్నేటివ్ కోసం చూస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు అసలు ఆలోచించొచ్చు అనే ఆలోచన కూడా లేని వాళ్ళే ఇవాళ చాలా మంది ఉన్నారు. చక్కగా వివరించారు మేడం, ధన్యవాదాలు.